మీరు ముగ్గురు సీఎంలను చూశారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చంద్రశేఖర్ గారు కూడా నాతో 10 ఏళ్ళు కోలీగ్. నన్ను ఎరా దాసుబాయ్ అనేవాడు, తమ్ముడు అనేవాడు. ఎప్పుడు ఆయన పేషీకి వెళ్ళేవాడు. ఓకే. అప్పట్లో చాలా మాకు క్లాసులు తీసుకునేవాడు చంద్రశేఖర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైనా కలిస్తే అరే దాసు బాగున్నావా. సో ఇంతమంది సీఎంలను చూశారు కదా, మీకు నచ్చిన సీఎం ఎవరండి వీళ్ళు? ఇప్పుడు నాకు ఎన్టీఆర్ అప్పుడు నచ్చారండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు నచ్చారు. రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్టీలోకి రావాలని అడిగారు. ఎందుకంటే నేను యాక్టివిటీస్ కానీ, థాట్ కానీ, ఆలోచన కానీ ఈ సర్వీస్ యాక్టివిటీస్ మీద ఉండేది. వ్యాపకాలు ఇవన్నీ పెద్ద ప్రయారిటీ లేదు. డబ్బు మీద కూడా ప్రేమ లేదు. అంత ఇదిగా నేను అక్రమ సంపాదన చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి అనే లేదు. నా కొడుకును కూడా దూరంగా పెట్టాను. దిగిన తర్వాత రోజు తెలిసింది. తిక్కముందు ఏదో కలగన్నాం, దిగిన తర్వాత రోజు తెలిసింది. డెడికేట్ అయ్యి ఈ వ్యవస్థను ఎట్లయినా మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా నువ్వు చదువుకున్నానా, చదువుకున్న తర్వాత ఫైనల్ చూద్దాం, ఈ పాలిటిక్స్ జోలికి రావద్దని దూరంగా పెట్టి హాస్టల్స్లో పెట్టి, ఏదైనా ఎమ్మెల్యే గారు అబ్బాయి అంటే చిన్నప్పుడు బీజాలు నాడుతూ ఉంటారు. అట్లా కూడా సెయింట్ జాన్స్ లో చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్కి వేసానండి. పీటర్స్ హాస్టల్ సిస్టర్స్ మేనేజ్ చేసాం. ఎందుకంటే సహజంగా అందరూ వాళ్ళ రాజకీయ వారసుల్ని తెరపై తీసుకొద్దాం అనుకుంటాం. వారసత్వ పాలిటిక్స్ అంటే నేను వ్యతిరేకమే. కమిట్మెంట్ నుండి ఆ ప్రజల నుంచి రావాలి అది. ఇప్పుడు వారసత్వం అంటే లోకేష్ వచ్చాడు. లోకేష్ ఎమ్మెల్సీ దొడ్డిదారిని రావాల్సిన అవసరం ఏంటి? పార్టీ ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు, అన్ని నియోజకవర్గాలు తిరిగి సన్నిహితం కావచ్చు ఎవరికి, క్యాడర్కి. ఆ తర్వాత స్టెప్ చూసుకోవచ్చు. అది మినిస్టర్ కావాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి గారి కుమారుడు, మినిస్టర్ ఎందుకు అవసరం ఉందండి? పార్టీ ఆర్గనైజేషన్ చూసుకోవాలి కదా. సరే, ఇక వాళ్ళు దొడ్డిదారిని వచ్చాడు. నేను ఆ రోజు కూడా సలహా ఇచ్చా, ఇది తప్పు, ఇది పబ్లిక్ లోకి రావాల్సినటువంటి వాళ్ళు ఏమన్నా రిజైన్ చేయడం చేస్తారు, పోటీ చేయి అక్కడ. అసలు అయినా నెసిటీ ఏముంది నీకు? ముఖ్యమంత్రి గారి కుమారుడు అంటే అన్ని హోల్డ్ చేయొచ్చు. మామూలుగా ఆర్గనైజేషన్ చూసుకోవచ్చు కదా, పార్టీ ఆర్గనైజేషన్. పార్టీ ఆఫీస్కి అందరు మంత్రులు వస్తారు కదా. యూ కెన్ మేనేజ్ థింగ్స్. ఈ ఐడియాలజీ చూపించవచ్చు. అది వారసత్వంగా తీసుకొచ్చి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి చేయటం, లోకేష్ ముఖ్యమంత్రి చేయటమే ఎజెండా కనపడుతుంది కదా. అది ప్రజల్లోకి ఏ రకమైన ఇది వెళ్తుందండి? జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టుకొని ఆయన కష్టపడి, ఆయన ఎంత కష్టపడ్డాడు, జైలు జీవితం చేసి, అయినా కానీ దృఢదీక్షతోటి ఆ రోజుల్లో బై ఎలక్షన్లో నేను గుంటూరు జిల్లా ప్రతిపాడు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఏం ప్రపంచం అండి. ఆ మీటింగ్ పెడితే మామూలుగా లేదు. వాళ్ళు అంతా 1000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. బై ఎలక్షన్లో 18 సీట్లు గెలిచాడు. అప్పటి నుంచి కూడా నాకు డౌట్ అయ్యేది, ఇక ఇది మునిగిపోయాను అనుకున్నాను. ఎందుకంటే అతని కమిట్మెంట్ నాకు నచ్చింది. మొండితనం, ఈ మార్పు తీసుకురావాలనే తత్వం. షర్మిల ప్రభావం ఇక్కడ ఏమైనా ఉండొచ్చు? ఏముండదు. ఇప్పుడు మీరు చూస్తారుగా, సినిమా చూపిస్తాం రేపు. మాలాంటి ఆదర్శాలు ఏదో ఆయన వెంట ఉన్నాం మేము, సిద్ధాంతపరంగా ఉన్నాం. మా ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు ఏది నియోజకవర్గంలో అసలు ఎక్కడా పనిచేయదు. ఈ రాష్ట్రంలో పనిచేయదంటారు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్, కబడ్డీ కెప్టెన్ గా చేశారు. మీ నియోజకవర్గంలో మరి కబడ్డీ కానీ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ పెద్దగా జరగలేదనేది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాన్ని మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. భవిష్యత్తులో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం కూడా, నేను కూడా బాధపడతా ఉంటా. మన ఇంత పెద్ద దేశం, 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో మనం ఇప్పుడు వరల్డ్లోని నెంబర్ వరకు వచ్చేసాం. చైనాని అధిగమించాం జనాభాలో. కానీ ఒక గోల్డ్ మెడల్ సాధించడానికి మొన్న మధ్యనే అథ్లెటిక్స్ లో మన జావెలిన్ త్రో, నీరజ్ చోప్రా జావెలిన్ త్రోకి మొన్న ఇండివిజువల్ ప్రైజ్ వచ్చింది. సరే, అయితే ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఎక్కడ చూసినా మనం తండాల్లో వాటర్ ట్యాంకులు పంపిస్తున్నారు. ఆ వాటర్ వాసన వస్తుందని చెప్పి వాళ్ళు ఎప్పుడు గొడవలు చేసిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం మనం. కృష్ణా పైప్ లైన్లు రాలేదు. ఈ వాటర్ సమస్యకి మీరు వచ్చాక ఏ విధమైన సొల్యూషన్ చూపించబోతున్నారు? ఇప్పుడు అది నేను తలపెట్టిన ప్రాజెక్టేనండి. కృష్ణా పెళ్లి నుంచి వాటర్ సప్లై ఇవ్వాలని
అప్పుడు ఏడీబీ వచ్చినప్పుడు నేనే మొత్తం ఆ ప్రాజెక్టు ఇంజనీర్స్తో తిరిగి ఎక్కడెక్కడ ట్యాంకులు కట్టాలి, ఎక్కడెక్కడ ఇది చేయాలి, ఎక్కడ రిజర్వాయర్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తిని. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది నేను. ఆ తర్వాత డిలే అయింది శాంక్షనింగ్ లో. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అది వాళ్ళ తర్వాత ఇచ్చారు, ఈ గవర్నమెంట్లో ఇచ్చారు. అప్పటికే ట్యాంకులు మొదలు పెట్టాం మేము. అసలైతే కన్స్ట్రక్షన్ ఇక్కడ తిరువూరులో ట్యాంకులు అన్ని ఎక్కడెక్కడ పెట్టాలని అని చూసాం. మధ్యలో ఏంటంటే ఈ విసనపేట అనే మెయిన్గా ఏకొండూరు, తర్వాత విసనపేట, తర్వాత ఇటు కవర్ చేయాలి, గంపలగూడెం కూడా కవర్ చేయాలని, కృష్ణా వాటర్ మొత్తం కృష్ణా జిల్లాలు ఇక్కడ కవర్ చేయాలని నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సగంలో ఆగిపోయింది, తెలుసు కదా మీకు. ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తే తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. తర్వాత నేను తలపెట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. అదే చింతలపూడి 2 ఎక్స్టెన్షన్ చేయించాలని, కంపల్సరిగా సాగునీరుకి తాగునీరుకి ప్రయారిటీ ఇస్తాం. సో మీరు గెలిస్తే ఫస్ట్ ప్రయారిటీ వాటర్. ఇంకా మీరు హెల్త్ నేను తలపెట్టినటువంటి ప్రాజెక్టు ఇంకోటి మొన్నే కంప్లీట్ అయింది. విసనపేటలో 30 బెడెడ్ హాస్పిటల్. అది ఎప్పుడో నా చిరకాల వాంఛ. ఎందుకంటే అది ఎర్స్ట్రైల్ సమితి, అది విసనపేట. అది ఇప్పుడు నా కళ నెరవేరింది. ఈ జీవో ఎప్పుడు ఇచ్చారంటే కోడెల శివప్రసాద్ గారు ఆ రోజుల్లో హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చారు. అది చేసుకుంటూ ఇప్పటికి వచ్చింది ఫుల్ ఫ్లెడ్జ్గా. నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారండి? నా మీద నమ్మకం ఉంది, ప్రజలకి భరోసా ఇస్తున్నాను. ప్రజలతోటి నేను ఇక్కడ స్థానికుడిని. మా తాతల తండ్రులు గడ్డ ఇది. సుధారానికి కానీ నాకు కానీ, మేము ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళం. మాకు మా అవకాశం ఇవ్వండి. మేము ప్రజల కోసం మేమిద్దరం కూడా జీవితం, ఇక మిగిలిన శేష జీవితాన్ని తిరువూరుకి అంకితం చేస్తూ, తిరువూరు ప్రజల అభివృద్ధికి అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్. ఒక యాంగిల్లో కాదు, నేనే స్టేడియం తీసుకొచ్చాను, నేనే ఆసుపత్రి తీసుకొచ్చాను. ఆ రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కరస్పాండెంట్ చేస్తుంటాను నేను. ఆ కరస్పాండెంట్ చేసి ఆ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి చెప్పించి, లేకపోతే పొలిటికల్గా చెప్పాలంటే పొలిటికల్గా చెప్పించి అట్లా చేసి చేయగలను. ఢిల్లీ కూడా ప్రాజెక్ట్ ట్రై చేశాను నేను. అది కూడా ఉంది. గతంలో ఒక ప్రాజెక్ట్ తయారు చేసి గ్రామీణాభివృద్ధిలో తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి వాడిని. ఎందుకంటే నా పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ప్రయోగం చేశారు. ఆయన చూసి నేను వెంటనే ఇదైతే ఈ లోపల బాలవేగ్ గారని మా స్పీకర్ గారు నాకు మంచి ఆత్మీయులు, క్లోజు, సన్నిహితులు. అంటే నేను ఆయనకు సన్నిహితుడిని. మాకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్ద ఉంటారు. కానీ అన్న అనుకుంటా బాగా ఉండేవాడిని. ఆయన చనిపోయారు. లేకుంటే ఢిల్లీలో నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చుకునేవాడిని గ్రామీణాభివృద్ధిలో. ఇక ఆ తర్వాత ఎర్రనాయుడు గారు కూడా బాగా క్లోజ్గా ఉండేవారు నాతో. ఎర్రనాయుడు గారు వీళ్ళు ఉన్నప్పుడు ఢిల్లీ పొద్దాకలా వెళ్ళేవాడిని. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది, ఎందుకంటే ఈ ప్రాజెక్టుల కోసం. అందుకనే నాకు అవగాహన ఉంది. హౌ టు డూ వర్క్స్, హౌ టు డెవలప్ కాన్స్టిట్యూన్స్. ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయటమే నా ధర్మం. భగవంతుడు, దేవుడు నాకు ఈ అవకాశం కల్పించింది ఏంటంటే పర్పస్ డ్రివెన్ లైఫ్. మరి ప్రతి పుట్టిన జీవికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ నా పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. కంపల్సరిగా ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి, నా అనుభవాన్ని అంతా ఉపయోగించి, ఆ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి చేసే స్కీములు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను. సిద్ధాంతపరంగా ఇంప్లిమెంటేషన్ చేపిస్తాను. తప్పనిసరిగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను ఇచ్చే హామీ, తాగునీరు, సాగునీరు, లింక్ రోడ్లు, డొంక రోడ్లు అన్నిటి కూడా పూర్తి చేయాలని ఇది నాకు అవగాహన ఉంది. అడువరువు తెలుసు ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ చెరువు ఉంది, ఏ కుంట ఉంది, ఎక్కడ ఏ డొంక ఉంది, ఇది ప్రభుత్వం డొంక లేకపోతే ప్రైవేట్ డొంక, అవి కూడా చెప్పగలుగుతా. అంత నాలెడ్జ్ గెయిన్ చేసేది. అందుకని నన్ను నమ్మండి. తప్పనిసరిగా మీ అందరికీ సేవలు చేసే అవకాశం కల్పించడానికి కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం.